తాడేపల్లిలో సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా స్పందించిన గవర్నమెంట్ ఏది ఎప్పుడు లేదు. We did not wait for the foreign company to help us, and only after taking their help, వాళ్ళ హెల్ప్ తీసుకున్న తర్వాతనే మన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి వెయిట్ చేయలేదు. Okay, what we can get from them, that's a different story. Whensoever it comes. దాని గురించి పట్టించుకోలేదు. వెంటనే గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్. వెంటనే we've almost spent close to 40 to 50 crore rupees. A crore of compensation was announced and given within 10 days time. 10 రోజుల్లో ఇచ్చాం. అంటే ఒక ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఉంటే ఏమేం చేయాలో అన్నీ చేశాం. బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం చేయాల్సిందంతా చేశాం. అక్కడ వెంటనే the government was totally available to the people at 4:30 a.m. in the morning. Incident జరిగింది 3:30కి జరిగిందని చెప్పి ఫోన్ వచ్చిన వెంటనే 4:30కి మొత్తం డిపార్ట్మెంట్ was there, collector was there, SP was there, 110 ambulances were there. Immediate evacuation of those villages took place. Everybody were hospitalized. Everybody was properly taken care. And a good financial package was given so that it inspires confidence in people that if something goes wrong, accidentally also, government is there to protect their money. Government is there to take care of them and a confidence issue. But at the same time, ikkada kuda, that company meeda kuda, we constituted committees who actually have gone. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ కూడా వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ని కూడా మేము లేఖలు రాసి పిలిపించుకున్నాం రమ్మని చెప్పి. సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో పార్టిసిపేటెడ్, స్టేట్ గవర్నమెంట్ కమిటీస్ ఆల్సో పార్టిసిపేటెడ్. ఎవ్రీబడి టుగెదర్, ఆల్ దీస్ కమిటీస్ టుగెదర్ హ్యావ్ గాన్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది యాక్సిడెంట్. ఎందుకు జరిగింది? వై డిడ్ ఇట్ హ్యాపెన్? వాట్ వర్ ద రీజన్స్? Why didn't the alarm bell go off? Why didn't, something like that happens, there should be alarm system, what should have actually beeped out. Why didn't it happen? What were the reasons? And so on and so forth, the committees are now చూస్తూ ఉన్నాయి. కమిటీస్ వెంటనే వేయడం జరిగింది. మనం కమిటీస్ వేసిన రిపోర్ట్ ఫైండింగ్స్ కనుక్కోవడమే కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా we ask them, మీకు ఏదైనా డౌట్ లేదన్నా ఉంటే you want to ask this company మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఏదైనా ఉంటే, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా క్వశ్చన్స్, అవి మీరు ఇవ్వండి అని చెప్పి ప్రెస్ నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. అది 1 week టైం ఇచ్చినాం. సో మా ఎంక్వైరీ నౌ, ఆల్ ది కమిటీస్, మన ఎంక్వైరీ నౌ హ్యావ్ ఫినిష్డ్. We have all the clarifications కోసం అని చెప్పి కంపెనీస్కి ఏమేమి అడగాలనో అన్నీ కూడా, డౌట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బికాస్ ఇట్స్ ఎ డ్యూ ప్రాసెస్. తప్పు ఏదైనా జరిగింది అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్కు ఎందుకు, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ గ్యాదర్ చేయాలి, తర్వాత కంపెనీ వాళ్ళని అడగాలి, ఇవి మా క్వశ్చన్స్, వీటికి మీ సమాధానాలు ఏమిటి, మీ ఆన్సర్స్ ఏమిటి అని. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు కూడా చూసిన తర్వాత దెన్ కంక్లూజన్స్ వస్తాయి. ఆ కంక్లూజన్స్ వచ్చిన తర్వాత దెన్ వీ టేక్ యాక్షన్ వాట్ ఎవర్ నీడ్స్ టు బీ టేకన్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎవ్రీబడి. దిస్ ఈస్ అ డ్యూ ప్రాసెస్. సో ఎక్కడా కూడా తొందర అనేది పడలేదు, ఎక్కడా కూడా ర్యాష్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగలేదు. అట్ ది సేమ్ టైం ప్రాపర్ జాగ్రత్తలు తీసుకునే విషయంగా ప్రతి చోట అడుగులు వేశాం. అక్కడున్న మెటీరియల్, స్టైరీన్ అనే మెటీరియల్ పూర్తిగా వి షిప్డ్ ఇట్ అవుట్. మెటీరియల్ ఈస్ ఆల్సో నో లాంగర్ దేర్ ఇన్ దట్ ఫ్యాక్టరీ. అండ్ ఫర్ ఆల్ వాట్ ఐ నో, రాబోయే రోజుల్లో విల్ మేక్ షూర్ దట్ ప్లాంట్ doesn't operate and instead it becomes a green plant. Probably we'll talk to make it a green plant.
సో ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మనుషుల మధ్య జనాదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ ఆరెంజ్ అండ్ రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలు రాకూడదు. సో టు ఎఫెక్ట్ దీస్ థింగ్స్ అసలు టోటల్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్నే మారుస్తూ ఉన్నాం. వీఆర్ అటెండింగ్ టు ఇట్, వీఆర్ వర్కింగ్ టు ఇట్. లాస్ట్ రెండు మూడు సార్లు రివ్యూ మీటింగ్స్ నా దగ్గర కూడా జరిగాయి. వీఆర్ బ్రింగింగ్ అబౌట్ అ టోటలీ కాంప్రిహెన్సివ్ act change in the entire pollution control itself, where there will be more stringent, where there will be more proactive and yet proactive and more అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనతో వచ్చిన సమస్య ఏంటంటే డేటా వస్తూ ఉంటుంది, బట్ దెర్ ఈస్ నోబడీ టు యాక్చువల్లీ అనలైజ్ దట్ డేటా అండ్ యాక్చువల్లీ ప్రెస్ ద బటన్. దట్స్ అవర్ ప్రాబ్లమ్. సో దట్స్ గోయింగ్ టు చేంజ్ నౌ. సో డేటా రావడము, థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్స్ని తీసుకొని రావడము, ఆ డేటా వచ్చిన మేరకు దాన్ని ప్రాసెస్ చేసి అనలిటిక్స్ చేసి ఆ డేటా మీద సిగ్నల్స్ కూడా పంపించడము, అలర్ట్ చేయడము, అన్నీ కూడా రాబోయే రోజుల్లో కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా I hope and I trust that in the given circumstances and situations, I as an individual am doing my level best to give on one side confidence to the industry, at the same time doing justice to the role that I am in. ఒకటైతే నేను చెప్పేది ఏమిటి అంటే ఇండస్ట్రీలో ఎక్కడ కూడా we don't want to harass anybody. It will be a very proactive government. Anything connected to what we can do, land, water, power, and supply of skilled workforce. To this extent, we would be more than happy to support everybody. And if కాక మీరు ఏదైనా మీ సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే please come forward. I'm willing to listen to it. I'm willing to listen to you, and whatever I can do, I do know that there's a long way to go, and together we will cross that bridge. So any suggestions that you have, you please come forward and give. Thank you. Thank you, sir. So now it's open forum. Whoever is interested, you can raise the hand and speak to Honorable Chief Minister. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరై ఉన్న అమాత్యులందరికీ, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ శాఖ అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వాసిరెడ్డి మురళీకృష్ణ. నేను ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా ఫెడరేషన్ వేరు అసోసియేషన్స్ మెంబర్స్గా చేర్చుకుని దాదాపుగా 21,000 మంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మేము ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా